జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి 2024 సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుంచి 2024 సంవత్సరం ఆగస్టు 24వ తారీఖు వరకు కూడా శుక్ర భగవానుడు సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఇది ఒక విశేషాంశం. ప్రతి సంవత్సరం శుక్ర భగవానుడు సింహరాశిలోకి వస్తూనే ఉంటాడు. సంవత్సరంలో ఒక్కసారి డెఫినెట్గా ఆయన సింహరాశిని టచ్ చేస్తాడు. కొన్నాళ్ళు అక్కడ ఉండి మళ్ళీ కన్యారాశికి వెళ్తాడు. ఇలాగా ప్రతి రాశిని ఆయన తిరుగుతూనే ఉంటాడు. అయితే ప్రతి సంవత్సరం లేని స్పెషల్ ఈ సంవత్సరం ఉంది కాబట్టి స్పెషల్గా ఆయన శుక్ర భగవానుడి సింహరాశి సంచారం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఏంటి ఆ స్పెషల్ అంశము? స్పెషల్ అంశం ఏంటంటే శనైశ్వరుడు శుక్ర భగవానుడి రాశులైన వృషభ రాశి మరియు తులారాశులకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది శనైశ్వరుడు. అలాగే శనైశ్వరుడు రాశులైన మకర రాశి మరియు కుంభరాశులు ఈ రెండిటికి కూడా పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది శుక్ర భగవానుడు. ఈ శుక్ర భగవానుడు శనైశ్వరుడు వీళ్ళిద్దరూ కూడా సమసప్తకాల్లో ఉన్నారు. కుంభరాశిలో ఆయన ఉన్నాడు వక్రించి, అలాగే సింహరాశిలో ఈయన సవ్యగతిలో ఉన్నాడు. సో ఇది డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ సూర్యనారాయణమూర్తి సింహరాశి అధిపతి అయిన సూర్యనారాయణమూర్తి శుక్ర రాశిలో ఒక రాశి అయినా తులారాశిలో ఆయన నీచ పొందుతాడు. సో అంటే ఈ కాలపురుషుడు కుండలిలో చోటు చేసుకునే ఈ శనీశ్వరుడు మరియు శుక్ర భగవానుడి సమసప్తక స్థితి డెఫినెట్గా ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని మంచి ఇంపాక్ట్స్ కలగబోతూ ఉన్నాయి. ఆ ఇంపాక్ట్స్ ఏంటి అసలు అంటే ఈ సమసప్తకంలో ఉండడం వల్ల ఇప్పుడు కుంభరాశిలో శనీశ్వరుడు ఉండడం వల్ల ఇది ఇంకా స్పెషల్ ఎఫెక్ట్ స్పెషలైజేషన్ అయింది. అదర్వైజ్ కాకపోతే కనుక ప్రతి సంవత్సరం లాగే శుక్ర భగవానుడు సింహరాశిలో వచ్చి వెళ్ళారు. అంతవరకు మీ జన్మజాతకంలో ఉండేది జనరల్గా ఉండే యోగాలే ఉంటాయి. కానివ్వండి, ఇక్కడ ఒక యోగము మనకి ఇప్పుడు ఖగోళంలో చోటు చేసుకోబోతూ ఉంది శనైశ్వరుడు మరియు శుక్ర భగవానుడు వల్ల. అదేంటంటే శశశుక్ర యోగం. ఈ శశశుక్ర యోగం ఎలా ఉంటుందంటే జనరల్గా శశబుధ యోగం కానివ్వండి, శశశుక్ర యోగం కానివ్వండి, మనీని అంటే మనకి పరాశర సంహితలో ఉన్నది ఏంటంటే డబ్బుల్ని ఇస్తుంది శశశుక్ర యోగం. అయితే ఈ డబ్బుల్ని ఇచ్చేది ఇప్పుడు శశబుధ యోగం కూడా డబ్బుల్ని ఇస్తుంది. శశబుధ యోగంలో వచ్చిన డబ్బులు ఏంటంటే చక్కగా కాపాడుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి మనం చాక్లెట్లు 3 ఇచ్చామనుకోండి, మనమే ఇచ్చామనుకోండి ఒక 3 చాక్లెట్లు, తర్వాత వాటిలోంచి మనం ఒకటి అడిగితే నాయి అని పక్కన పెట్టేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఏ ఉన్నా సరే ఎవరు పక్కన పెట్టేసుకుంటారు. అది శశబుధ యోగం. అంటే వచ్చిన ప్రతి రూపాయి కూడా చాలా ప్రీషియస్గా చూస్తారు, చాలా చక్కగా దాచిపెట్టుకుంటారు. పొందిగ్గా వాళ్ళ ఫైనాన్షియల్ ఇది ఉంటుంది. అంటే టూ మచ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది. ఈ శశశుక్ర యోగం ఎలా ఉంటుందంటే ఒక దాత అంతే. అలా డబ్బుల్ని శుభ్రంగా లగ్జరీస్కి, లావిష్ లైఫ్కి అలా 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 ఖర్చు పెట్టేస్తూ ఉంటారు శశశుక్ర యోగం ఉన్నవాళ్ళు. వాళ్ళకి రావడం అలానే వస్తే వీళ్ళు ఖర్చు పెట్టడం కూడా అంతే చక్కగా ఖర్చు పెడతారు. సో వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఖర్చు పెట్టే ఇది ఉంటుంది. అంటే అవసరమైన వాటికి ఖర్చు పెడతారు, ఒక్కోసారి అనవసరమైన వాటికి కూడా ఖర్చు పెడతారు. లగ్జరీస్కి, మెయిన్ కాస్మెటిక్స్కి శశశుక్ర యోగం ఉన్న వాళ్ళు పెట్టినంత ఇది ఇంకెవరు కూడా పెట్టరు. కాస్మెటిక్స్ కానివ్వండి, లావిష్ లైఫ్కే కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఎలాంటి పీనాస్తనం చూపించకుండా చక్కగా ఖర్చు పెట్టేస్తారు. అలాగే ఇప్పుడు ఇది శశశుక్ర యోగము ఒక్కొక్క రాశిలో అంటే ఇది సమసప్తక దృష్టి వల్ల ఏర్పడుతుంది. వీళ్ళిద్దరూ కలిసి లేరు కానివ్వండి, సమసప్తక దృష్టి. ఇప్పుడు శనైశ్వరుడు శుక్ర భగవానుడిని చూస్తున్నాడు, శుక్ర భగవానుడు శనైశ్వరుడు వక్రించిన శనైశ్వరుని చూస్తున్నాడు. ఈ దృష్టి వల్ల శశశుక్ర యోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యోగం ఇది ఒక్కొక్క రాశిలో యోగము ప్రతి రాశికి ఇదే అప్లికేబిలిటీ ఉండదు. ఈ ఖర్చు పెట్టుకోవడము ఒక్కొక్క రాశి అంటే ఈ శశశుక్ర యోగం ఇంపాక్ట్ ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ దృష్టి వల్ల ఏర్పడేది ఒక రకంగా ఉంటుంది, వాళ్ళిద్దరూ కలిసి ఉంటే ఒక రకంగా, ఇలా మనం మాట్లాడుకుంటూ వెళ్తే అనేకం ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి కావాల్సిన అంశం ఏంటంటే సింహరాశిలో ఉండి సింహరాశిలో ఉండి ఈ యోగం ఏర్పడుతుంది. జనరల్గా మనకి పరాశర సంహితలో ఏంటంటే కుంభరాశిలో శనైశ్వరుడు ఉండి సింహరాశిలో ఏదైనా గ్రహాలు ఉంటే అదొక రాయల్ హానర్స్ని లీడ్ చేస్తుంది. రాయల్ హానర్స్ని లీడ్ చేస్తుంది. చాలా మంచి కాంబో యాక్చువల్గా. అన్ని రాశుల్లోకి సింహరాశి మరియు కుంభరాశిలో ఎవరికైనా గ్రహాలు ఉంటే కనుక చాలా మంచిది. ఆ రెండిట్లో కలిపి లేకపోయినా ఒక్క దాంట్లో గ్రహాలు ఉన్నా కూడా చాలా మంచిది. అలాగే రెండిట్లో ఉంటే ఇంకా అసలు సూపర్బ్, వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి స్వయం కృషితో పైకి వచ్చిన వాళ్ళు అవుతారు. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం
మన కళ్ళ ముందు ఎదిగిన వాళ్ళు, చిన్నప్పటి నుంచే స్ట్రైట్ అవే ఎదిగిన వాళ్ళని చాలామంది, అది కూడా ఇంకా మళ్ళీ రాకెట్ లాగా ఎదిగి జప్పని కింద పడకుండా ఆ ఎదుగుదల వాళ్ళకి ఇంకా పెంచుతుంది. మళ్ళీ వాళ్ళతో పాటు చాలామందిని అప్లిఫ్ట్ చేసే విధంగా ఉంటుంది. అలాగే ఇది ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఈ ఈ ఈ ఎదుగుదల కుంభరాశి సింహరాశిలో ఉన్న వాళ్ళ గ్రహాలు ఉంటే ఎదుగుదల ఎలా ఉంటుందో వాళ్ళు ఎదుగుతారు. లివ్ అండ్ లెట్ లివ్ అనమాట. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళతో పాటు ఆటోమేటిక్గా రైజ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళంతా స్టాండర్డ్ కాకపోయినా రైజ్ అవుతారు. ఇప్పుడు మనకి ఈ గూగుల్ ఇన్వెంట్ చేసిన వీళ్ళని మనం చూస్తే చిన్నప్పటి నుంచే వాళ్ళు అవన్నీ కూడా చాలా కష్టపడి ఫ్రేమ్ చేశారు. ఎంతమందికి ఆ టెక్నాలజీ ఉపయోగపడుతుంది చెప్పండి. ఇలాగా అంటే డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, వాళ్ళ వల్ల టూ మెనీ పీపుల్ బెనిఫిట్ అయ్యేది ఏదన్నా అలాంటివి ఏమన్నా పడితే అంటే ఆ కాంబో మేజర్గా మనకి కుంభరాశి మరియు సింహరాశిలో ఉన్న గ్రహాల వర్కింగ్స్ వల్లే 70% ఏర్పడితే ఇంక మిగతా 30% వేరే వేరే రాశులు అక్కడ ఉన్న డిగ్రీస్ వైజ్ వాటి ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ కుంభరాశిలో మరియు సింహరాశిలో ఉన్న ఈ యోగం అనేది 12 రాశుల వాళ్ళకి కూడా ఒక బ్లెస్సింగ్ డెఫినెట్గా ఇస్తుంది. లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చే మాసము, ఇచ్చే ట్రాన్సిట్ ఇది. లక్ష్మీ అమ్మవారు ఒక్కొక్కసారి మనందరికీ తెలుసు శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారు భూమి మీదకి వస్తుంది. అందుకే శ్రావణ మాసం మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. శ్రావణ శుక్రవారాలు మనం చాలా చక్కగా జరుపుకుంటాం. ఆడవాళ్ళు జరుపుకుంటారు, మగవాళ్ళు కూడా దానికి పూర్తిగా పరిపూర్తి సహకారాన్ని అందిస్తారు. ఎక్కడ కూడా ఏమీ అడ్డు చెప్పరు, వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిస్తారు. ఇప్పుడు నిజంగానే లక్ష్మీ కటాక్షం ఉన్న మాసం అండి అందరికీ కూడా, 12 రాశుల వాళ్ళకి, 12 లగ్నాల వాళ్ళకి. చూడండి మన అదృష్టం ఎలా ఉందంటే, మన అందరి అదృష్టం ఇది అనుకోకుండా శ్రావణ మాసంలోనే అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చింది. ఇక్కడ శనీశ్వరుడు కూడా ఉన్నాడు. ఎప్పుడైనా లక్ష్మి వస్తానంటే కర్మకారకుడైన శనీశ్వరుడు అడ్డు చెప్తాడు. కుంభరాశిలో ఆయన ఉండడం వల్ల ఆయన ఇప్పుడు అడ్డు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఇక అక్కడ రాయల్ హానర్స్ అందరికీ ఇవ్వాల్సిందే. సో ఇప్పుడు లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ అమ్మవారి శోభ, లక్ష్మీ అమ్మవారి పరిపూర్తి కళలు అన్నీ కూడా మనకి అంతా భూమండలం మొత్తం విస్తరించి ఉన్న శుభ సమయము ఆగస్టు మాసంలో ఏర్పడుతుంది శశి శుక్ర యోగం వల్ల. దీన్ని మరి లక్ష్మీ అమ్మవారు అందరికీ అంటే చక్కటి యోగాన్ని ఇస్తున్నారు. అంటే ఎవరి అర్హతను బట్టి వాళ్ళ జన్మజాతకంలో ఉన్న పూర్వపుణ్య కర్మఫలం బట్టి. ఒకవేళ సపోజ్ కొంతమంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏదన్నా ఏ విషయంలోనూ, అందరూ ఫైనాన్షియల్గానే ఇబ్బంది పడాలని లేదు కదా. కొంతమంది రిలేషన్స్లో ఇబ్బంది పడతారు, కొంతమంది ఆరోగ్యంలో ఇబ్బంది పడతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇబ్బంది పడుతుంటారు. ఏ విషయంలో అయితే డీప్గా ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాన్ని అమ్మవారు హీల్ చేసేస్తుంది, క్యూర్ చేసేస్తుంది. ఒకవేళ జన్మజాతకంలో యోగం లేకపోయినా కూడా యోగం వచ్చే విధంగా మన చేత డెస్టినీ ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటుందో మనకి ఇవ్వాలని చెప్పి ఏం చేస్తే మనకు ఆ యోగం వస్తున్నా ఆ పనిని మనం చేస్తుంది. సపోజ్ ఒకరికి బాగా ఆర్థికంగా ఇబ్బంది, ఇప్పుడు మనకి కనకధార స్థితి కూడా అంతే కదండి. ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ మహాదారిద్ర్యంతో బాధపడుతుంటే శంకరాచార్యులు వారు వెళ్ళి అడిగినప్పుడు లక్ష్మీ అమ్మవారు పూర్వపు జన్మ పుణ్యం లేదంటే ఈ ఎండిపోయిన ఉసిరికాయ దానం చేసింది కదా తల్లి, ఇది చాలా అని స్తుతి చేస్తే అమ్మవారు కనక వృక్షం కురిపించినట్టు డెస్టినీ ఇవ్వాలనుకుంటే మన చేత అనుకోకుండా ఏదో ఒక మంచి శుభకర్మ మన చేత చేయిస్తుంది. అనుకోకుండానే మనం చేస్తాము. ఎప్పుడైనా సరే 10 మంది హ్యాపీనెస్లో మన హ్యాపీనెస్ని ఎత్తుక్కునే వాళ్ళకి ఇది ఇంకా మంచిదండి. ఇక్కడ ఇంకా డబుల్ బనాంజా, త్రిబుల్ బనాంజా అని 100 మంది బాగుంటే మనం బాగుంటాం, చాలామంది బాగుంటే మనం బాగుంటాం అన్న తత్వం కల వాళ్ళు మనలో చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇది నిజంగా చాలా అంటే చాలా అమృతమైన సమయము. అమృతధార మీకు యూనివర్స్ నుంచి కురిసే సమయము. అమృతధార కురిసిందంటే ఇంకా అన్నీ ఉంటాయి, ఒకటని కాదు, ప్రతిదీ కూడా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని ఉంటుంది. అలా కాకపోయినా కూడా అందరికీ కూడా ఇది మంచి ట్రాన్సిట్. ఇప్పుడు ఈ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షాన్ని మనం ఒడిచిపట్టుకునే మాసం ఎలానో శ్రావణ మాసం. దీనికి మనం ఇంకా ఏ ప్రత్యేక క్రియలు చేయడం వల్ల ఇది ఇంకా వస్తుంది. 12 రాశుల వాళ్ళకి కూడా ఏ ఏ విషయాల్లో ఇది మంచి ప్లస్ అవుతుంది, ఇది మనం ఒక్కసారి ఇప్పుడు మాట్లాడుకుందాం. వృషభ రాశి వాళ్ళకి మీ రాష్ట్రాధిపతే శుక్రుడు, ఆయన మీకు ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్స్ని ఇస్తారు. శుక్ర భగవానుడు మీకు ఏ రకమైన బ్లెస్సింగ్స్ ఇస్తారంటే కుటుంబంలో అనుకూలతని కలగజేస్తారు. మీ మదర్కి చాలా మంచి శుభ సమయం ఉంటుంది. ఒకవేళ మీకు మదర్ ఉంటే, మదర్ లేకపోతే కనుక కుటుంబంలో ఇంకా బాగా ఉంటుంది. ఏదైనా స్వగృహానికి లీడ్ చేసే విధంగా మీకు అనుకూలతలు ఉంటాయి. స్వగృహ యోగానికి ప్రాప్తిస్తుంది. లేదా ఒకవేళ ఆల్రెడీ మీకు స్వగృహం ఉందే అనుకోండి, సో మీ ఇన్కమ్ స్టాండర్డ్స్ బాగా పెరుగుతాయి, ప్రశాంతంగా ఉంటుంది, ఆ ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు.
అలాగే కెరియర్లో మంచి, ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాం, కెరియర్లో పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ సైన్స్ వస్తేనే కదా మనం ఆనందంగా ఉండేది. అది ఉద్యోగం అవ్వనండి, వ్యాపారం అవ్వనండి, అలాంటి వాటికి పాజిటివ్ సైన్స్ పాజిటివ్ ఇండికేషన్స్ ఇచ్చే సమయము చక్కగా శుక్ర భగవానుడు ఇప్పుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నారు. చతుర్థ స్థానంలో మీ రాశి నుంచి చతుర్థ స్థానంలో ఆయన ఉంటూ, సో సొసైటీలో మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడానికి వీటన్నిటికీ కూడా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి అనుకూలతల్ని శుక్ర భగవానుడు మరియు లక్ష్మీ యోగం కలుగజేస్తూ ఉంది అందరికీ కూడా. చూశారు కదండి. ఇప్పుడు మనం పరిహారం ఒకసారి ఏం చేస్తే లక్ష్మీ అమ్మవారి కటాక్షం శీఘ్రంగా మనకి కలుగుతుందో చూద్దాం. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ ఆగస్టు నెల మొత్తం అండి, ఆగస్టు నెల మొత్తం ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే స్నానం చేసి చక్కగా శుచులయ్యి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా ఇంట్లో ప్రతిరోజు కూడా 16 సార్లు శ్రీ సూక్తం వినండి. లేదా ఆడవాళ్ళైతే చదవకూడదు, వినొచ్చు. మగవాళ్ళైతే శ్రీ సూక్తం చదవడం వస్తే కనుక చక్కగా చదవండి, 16 సార్లు చదవండి. అలాగే ఒక్క శ్రీ సూక్తాన్ని విని కానీ చదివి కానీ వదిలేయకూడదు. పురుష సూక్తాన్ని కూడా దాంట్లో మనం సంపుటీకరణ చేయాలి. సంపుటీకరణ అంటే ఆ రెండు ఏం సంపుటీకరణ చేయక్కర్లేదు, జస్ట్ వింటే సరిపోతుంది. మళ్ళీ అది సంపుటీకరణ అంటే అదొక ప్రత్యేకమైన ప్రాసెస్ ఉంటుంది, అదంతా కన్ఫ్యూజన్లోకి వెళ్తుంది, అదంతా ఏమక్కర్లేదు. శ్రీ సూక్తం ప్రతిరోజు 16 సార్లు వినండి లేదా చదవండి. ఆడవాళ్ళు అయితే వినడమే. అలాగే 3 సార్లు కనీసంగా పురుష సూక్తం వినడానికి చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ 16 సార్లు పురుష సూక్తం కూడా వినగలిగి చదవగలిగితే ఇంకా మంచిది, లేదా కనీసం పురుష సూక్తం 3 సార్లు వింటే సరిపోతుంది. ప్రతిరోజు మీ ఇంట్లో ఆ వేదం, ఇప్పుడు స్త్రీ సూక్తం అంటే ధనం అగ్నిం, ధనం పశువు, ధనం వాయు ఇలా వస్తుందంటే ప్రతి చోట శ్రీలక్ష్మి అమ్మవారు ఉంటుంది. శ్రీలక్ష్మి లేని ప్రదేశమే లేదు అని మనకి శ్రీ సూక్తం తెలుపుతుంది. అంటే ఈ శ్రీ సూక్తం తెలిపే విషయాన్ని మనం చక్కగా అవగాహన చేసుకోవాలంటే పూర్తిగా దాంట్లో డెడికేటెడ్ అయిపోయి మనం వింటే కనుక అది వింటుంటే కూడా చాలా మంచి వైబ్రేషన్స్ వస్తాయండి, చాలా హాయిగా అనిపిస్తున్నాయి మనసుకి. ఆ వేదిక్ చాంట్ వింటూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తున్నాయి. మీకు తెలిసిన బ్రహ్మలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ఇంటికి పిలిపించి 16 సార్లు చదవమని చెప్పండి. స్త్రీ సూక్తం, పురుష సూక్తం ఒక 3 సార్లు. వాళ్ళకి మీకు తోచినంత దక్షిణ ఇవ్వండి. ఇది లోభత్వం చూపించకుండా దక్షిణ ఇవ్వాలి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు దాన ధర్మాలకే మనం అమ్మవారి ప్రసన్నతని మనం పొందగలుగుతాం. మీకు తెలిసిన ఋత్వికులకి, బ్రహ్మలకి కానివ్వండి, గురుస్థానంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, దేవాలయాలకి కానివ్వండి, ఇలాగా గురుస్థానంలో గురువుకి సంబంధించిన గోశాలల్లో కానీ గురువుకి సంబంధించిన పోర్ట్ఫోలియోస్లో ఉన్న వాళ్ళ సంబంధించిన రంగాల్లో ఉన్న వాళ్ళకి మీకు తోచినంత లోభత్వం చూపకుండా దానం చేస్తే కనుక నిజంగా లక్ష్మీ అమ్మవారి బ్లెస్సింగ్స్ చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు మనం పరిహారం చూసాం కదా, ఈ పరిహారం చేసుకొని లక్ష్మీ అమ్మ, అందులో మనం ఉన్నది శ్రావణ మాసంలో, లక్ష్మీ అమ్మవారి కటాక్షాన్ని ఇవేమి దాన ధర్మాలు చేయలేని వాళ్ళు చక్కగా ప్రశాంతంగా చేయగలిగిన వాళ్ళు ఇది చేయండి. చేయలేని వాళ్ళు ప్రశాంతంగా 16 సార్లు శ్రీ సూక్తం వినడం, 3 సార్లు పురుష సూక్తం వినడం, లేదా చదవడం, మగవాళ్ళైతే చదవడం వస్తే చదవడం, ఇది చేయండి. లక్ష్మీ అమ్మవారి మిమ్మల్ని దానం చేసేదానికి అర్హుల్ని చేస్తుంది. చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ చేసే విధంగా అర్హత మీకు కలిగిస్తుంది. అంటే ఇప్పుడు మన దగ్గర చాలా ఉంటే మనం అవతల వాళ్ళకి ఇవ్వగలుగుతాం కదా, అలాంటి అర్హతని మీకు అమ్మవారు కలగజేస్తుంది. బట్ ఒకవేళ అలా లేకపోతే అంటే అప్పు చేసి మటుకు దానాలు చేయకూడదు. ఇది ఒకటి మటుకు గుర్తుపెట్టుకోండి. ఎవరు అప్పులు చేసి మటుకు దానాలు అస్సలు చేయకూడదు. అది దోషం అవుతుంది. అప్పు చేసి మన స్థాయికి మించి చేసే దానం కూడా దోషం అవుతుంది. కలిగి ఉన్నప్పుడు లోభత్వం చూపించొద్దనే మనం ఏ కథ చూసినా, సత్యనారాయణ వ్రత కథ చూసినా, ఎందులో అయినా సరే లోభత్వం లేకుండా, అంటే మనకి కలిగి ఉండి ఎందుకు ఇవ్వాలన్న లోభత్వం అయితే చూపించకూడదు. లేనిది తెచ్చిపెట్టి కూడా ఇవ్వకూడదు. ఈ 2 దోషమే. ఇది ఈ మధ్యలో ఉన్న లైన్ని తెలుసుకొని చక్కగా కలిగి ఉన్న దాంట్లో కొంచెం ఇచ్చినా మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదని అనుకుంటే దానం చేయండి. లేదా ఇవ్వడం వల్ల రేపటికి ఇబ్బంది అవుతుందని అనుకుంటే అలా కూడా దానం చేయొద్దు. చక్కగా మనం తెలుసుకున్న శ్రీ సూక్తం, పురుష సూక్తం వింటే సరిపోతుంది. ఈ విధంగా మీరు శ్రావణ మాసం లక్ష్మీ శోభ మనందరి గృహాల్లో వెల్లివిరియాలని, మనందరం కూడా శ్రీలక్ష్మి అమ్మవారి ఆ కృపకి పాత్రలో కావాలని చెప్పి మీ అందరి తరఫున మరియు నా తరఫున లక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.